అనుగ్రహం మరి దైవదాసులైనటువంటి బంగారు రాజు గారి మీద, జీవన్ రాణి అమ్మ గారి మీద చాలా అధికంగా ఉంది. దేవుడు మరి వారు నివసించడానికి చాలా ఇంత మంచి గృహాన్ని ఇచ్చినందుకు కూడా మనం దేవుడు రెండు చేతులు ఎత్తుకోవాలి. దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే మనం బహుగా ఫలించటమే తండ్రి అయిన దేవుడికి మహిమ. దేవుడు ఏమని చెప్తున్నారంటే మన కుటుంబ సమేతంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన కట్టడం విధులు ఆజ్ఞలన్నీ గైకుంటారో వాళ్ళకి మేలు కలుగుతుంది, వాళ్ళు బహుగా అభివృద్ధి అవుతారని ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్తున్నారు. బహుగా అభివృద్ధి పొందుతారు కనుక మనము అత్యధికంగా అభివృద్ధి అవ్వడం అనేదే దేవుడికి ఇష్టం. దేవుడు మన క్షేమాన్ని చూసి సంతోషించేవాడు.
కనుక దేవుడు సేవకులని వారి యొక్క ప్రయాసం చూశారు. ప్రభు మరి ఇంకా విశాలమైన గృహాన్ని వారికి ఇచ్చినందుకు మనం దేవుడికి ఎంతో మహిమ చెల్లించాలి. పరమ తండ్రి నీకే మహిమ, యేసు ప్రభువా నీకే మహిమ, పరిశుద్ధాత్మదేవా నీకే మహిమ. దాసుల్ని ప్రేమించి ప్రభు వారు ఉండడానికి మంచి నివాసం ఏర్పాటు చేసినందుకు నీకు కోట్ల కృతజ్ఞతలు. వారిని నాయన సంఘాన్ని కూడా ప్రేమించి అందరికి అనుకూలమైనటువంటి నాయన ఈ వసతులతో ఈ గృహాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు కోట్ల స్తోత్రాలు. హల్లెలూయా. ఊహించిన దానికంటే మేము అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా నీకు మహిమ. నీ అందు భయభక్తులు కలిగిన వారికి ఏమి కొదువు ఉండదన్నావు. నీకు వందనములు ప్రభువా, వందనములు. నువ్వు మాకు కాపరగా ఉంటే మాకు లేమి లేదు తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ కృపాక్షేమాలు ఇంతవరకు నీ సేవకులు వెంట ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మంచి గృహాన్ని మీరు వారికి అనుగ్రహించినందుకు వారితో పాటు మేము అందరం ఏకమై నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకే మహిమ ప్రభువా. ఇది నీ పేరిట ప్రభువా, దీన్ని మేము తెరిచి నీకు ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. నాయన వీరితో పాటు ఇందులో మీరు నివాసం చేయాలి తండ్రి. కుమార పరిశుద్ధాత్ముడా, ఈ నూతన గృహంలోకి మిమ్మల్ని హృదయపూర్వకంగా పరమ తండ్రి నీకు స్వాగతం. యేసు ప్రభువా నీకు స్వాగతం. పరిశుద్ధాత్మదేవా నీకు స్వాగతం. మీ నివాసం వీరికి ఎల్లప్పుడూ ఉంచండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నాయన ఈ గృహం అంతటి చుట్టూ మీ రక్తం ప్రాకారంగా ఉంచండి. ప్రతి రూమ్లోకి నీ ప్రభావం దిగనివ్వండి ప్రభా. ఇది నిర్మించడానికి ప్రభా ఎవరైతే తండ్రి సహకరించారో వారందరినీ దీవించారు. ఈ కట్టడాలకు ఎంతమంది అయితే పని చేశారో వారందరినీ దీవించారు. నీకు వందనాలు. దీని కొరకు ఎంతమంది అయితే ఉపవాసాలు ఉన్నారో వారిని దీవించండి. ఎందరైతే ప్రార్థన చేశారో వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ఈ సమయంలో వీరితో పాటు మేము సంతోషించడానికి వచ్చాను తండ్రి. ఈ మంచి కార్యంలో పాలు పొందిన ప్రతి బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఒక వాక్య భాగం కూడా చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాల నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండునట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండాలి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడు, సమస్తమును కట్టువాడు దేవుడే. ఎందుకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడు అయింది. దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఇరుకుల్లో దీవించుగా. స్త్రీలారా, మరి ఇది తెలిసిన తర్వాత మనం అందరం లోపల ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని తెరుస్తున్నాను. ఏకదేవుడు దీన్ని దీవించును గాక.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. ఆయన వారికి చూస్తున్నాడని ఈ వాక్యం సర్వీస్లో ఉంది. ఆయన నీ బిడ్డలు ప్రభు ఆలోచనకుండా ఎల్లప్పుడూ నీ పరిచర్యలో రాత్రనక పగలనక చెల్లనక వేడనక ఎండనక వాననక ఎత్తనక పల్లమనక నీ బిడ్డలు పరుగులెత్తుతూ నీ కొరకు ప్రయాసపడుతున్నారయ్యా. కానీ ఆయన ఆ ప్రయాసము క్రీస్తునందు ఎన్నడగిలి వ్యర్థం కాదని మేము ఎరుగుదము. ఇదిగో ప్రభువా, క్రీస్తు యేసునందు ప్రతి అవసరత తీర్చబడుననే వాక్యం ప్రకారంగా ఇప్పటి వరకు నీ దాసుని పక్షులు చేసిన అద్భుతాలకి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, అర్హత లేని స్థానంలో ప్రతి దానిని మాకు అనుగ్రహించి నడిపించే విధానాలకి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. కొన్ని విషయాలు మా జీవితంలో మేము కళలో కూడా ఊహించని కార్యాలు మా పక్షంగా చేస్తామయ్యా. అందులకై నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఆయన నీ వాక్యాన్ని చేత పట్టుకున్న మనిషి, నీ వాక్యాన్ని ప్రకటించే ఒక దైవజనుడు ఎన్నడగిరి సిగ్గు పరచబడనే సాక్ష్యాన్ని ఈ దినాన మాకు రుజువు చేసినందుకు నీకు మరొకసారి
దాసురాలు అలాగే బావిని అలాగే కుమార్తె అల్లుడు గారిని మన వాళ్ళిద్దరినీ నీ చేతిలో పెడుతున్నాం ప్రభా. కుటుంబం అందరినీ మీరు బలంగా దీవించండి. ఇక్కడ నివసిస్తూ ఉండగా నీ దివ్యమైన సామీప్యం నీ స్థానంలో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవిక సన్నిధిలోనికి ప్రార్థన దూరం ఇక్కడి నుంచి ఎగసి వంశలు కాక అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండరు కాక అనేక మంది దైవ బిడ్డల గృహంలోనికి వచ్చి వెళ్ళదురు కాక ఈ గృహంలో కాలు పెట్టిన ప్రతి వ్యక్తి ఎల్లప్పుడూ ఈ గృహంలో ఉంచండి ప్రభా. ఆయన జరగవలసిన కార్యక్రమం నీ నామ మహిమాంతరై జరిగించుకోమని యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. మనకి ఇచ్చిన గృహ నిర్మాణం కొరకు స్తోత్రం. ఈ రీతిగా అపోస్తలుల గారు ఓపెన్ చేయడానికి మీరు ఇచ్చిన ధనికులు కూడా స్తోత్రం. అనేక సేవకులు నడిపించి దీవించిన స్తోత్రాలు. ఈ సంఘమును ఆయన దీవించిన విధానం స్తోత్రం. అనేక ప్రజలు దీవించిన స్తోత్రం. ఎల్లప్పుడూ ఇప్పుడు ఆశీర్వదించి మీరు లోపలికి మీరు బయటకు వచ్చిన ఆశీర్వాద హస్తం తోడుగా ఉండును. దేవుడు తోడయుండును గాక. ఏ కీడు ఏ అపాయం ఏ హాని రానికుండా కాచి కాపాడి యొక్క సమాప్తి వరకు నాయన నీ చిత్తములో దాచుకొని నీ చిత్తం నెరవేర్చడానికి ఈ బిడ్డ వాడుకున్నామని యేసయ్య నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. రండి దైవజనులందరూ చేతులు అందరూ చేర్చాలి. ఈ గృహంలో ఈ ప్రియులకు కావలసిన సహాయం అంతా దయచేయాలి. ఇందులో ఆరోగ్యాలతోను అణువస్త్రాలతోను శాంతి సమాధానాలతో పాడి పంటలతోను ప్రభా నీ బిడ్డలు ఇందులో నీ కృపా ప్రసన్నతతో సౌభాగ్యంగా ఉండాలి తండ్రి. బిడ్డలతో ఇందులో వీరు ఆనందించాలి. ఏ తెగులు గుడారంలోకి రానివ్వకండి. నీ యొక్క దయగల హస్తం ఈ గృహం మీద ఎప్పుడు చాపి ఉంచండి ప్రభా. ఈ గృహంలో కావలసిన సంస్థ సౌకర్యాలు నీ బిడ్డలకు ఇవ్వండి. పరిశుద్ధులకి ఇది ఆతిథ్యించే గృహంగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా విరోధైన అపవాది ఈ లోపల కన్నెత్తు కూడా చూడనివ్వకండి. నీడు నీడ కూడా ఇక్కడ పడనివ్వకండి. చుట్టూ మీ రక్తం ప్రాకారంగా ఉంచండి. యేసునామములో మీ సేవకుల కోసం చేతులెత్తుతున్నాం, ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఎప్పుడు నీ సమాధానం ఉంచండి నాయన, ప్రత్యక్షత ఉంచండి నాయన, సన్నిధి ఉంచండి నాయన. బయటికి వెళ్ళినప్పుడు దీవించండి నాయన, లోపలికి వచ్చినప్పుడు వీడిని దీవించండి. వందనములు ప్రభా. సర్వ సమృద్ధి ఇవ్వండి నాయన. నీతిమంతుల గృహము ప్రభు గొప్ప ధననిధి నాయన. ఇందులో సర్వ సమృద్ధి ఇవ్వండి నాయన. వందనాలు ప్రభు. అనేకులకి ఇచ్చేవారుగా చేయండి నాయన. నా తండ్రి కుమారుని దీవించండి. పాప గారిని అల్లుడు గారిని దీవించి, మానవుల్ని దీవించి, రాజుగారి తల్లి గారిని దీవించి, వారి అన్నదమ్ముల కుటుంబాలు దీవించి, చిన్న చెల్లుడు కుటుంబాలు దీవించి, వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ దీవించి, ఈ గృహము వారికి వారి కుటుంబానికి వారి సహవాసులు వారి ఆత్మీయ బిడ్డలందరికీ ఇది ఆశీర్వాదకరంగా చేయండి. వందనాలు. ఇక్కడ ఇరుగు పొరుగు అందరూ దయ ఈ కుటుంబం మీద ఈ గృహం మీద ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. పరమ తండ్రి యొక్క కార్యాలు ఈ గృహంలో ఎప్పుడు జరుగును గాక. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలలో ఈ కుటుంబం సంపూర్ణంగా వాడబడును గాక. పరిశుద్ధాత్ముడి యొక్క వరాలు కుటుంబానికి సంపూర్ణంగా పంచివ్వబడును గాక. ఈ యొక్క దైవాన్ని ప్రేమ సమాధానం ఈ సహవాసం ఈ గృహంలో నీ బిడ్డలతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఇప్పుడు మనకి ఆరాధన మందిరం యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కదండి. దైవజనులు మన ఎస్ఐ గారు వస్తారు. ఆ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు మనం ఇంకా డైనింగ్ హాల్లో కూర్చుందాం. మన దైవజనులు వర్గీస్ గారిని కొంతసేపు మనం
చాలా మంది లేదా పూర్వకంగా ఎవరైనా కానివ్వండి దీవించబడినప్పుడు వారి సంతోషంలో అందరూ పాల్పంచుకోవాలి. వారి సంతోషాన్ని ఈ దినాన ప్రభు సన్నిధిలో వ్యక్తం చేస్తూ ఈ రీతిగా మనందరం దేవుని స్తుతించడానికి కూడా అవకాశం ప్రభు కల్పించాడు. అదే రీతిగా ఇందులో నివసించేటప్పుడు నేను కలిగి చూశాను, కానీ నేను వారిని అడగలేదు. కానీ అది ఏంటంటే చిన్నగది ఇక్కడ అదే మొత్తం మీద చిన్న ప్రార్థన కనబడుతుంది. చూస్తుంటే ఎంతో మంది వరకు నాకు చాలా సంవత్సరాల క్రితం సంగతి గుర్తొచ్చింది. చాలా 5 సంవత్సరాలు దాటినట్టు ఉంది. ఒకరోజు నేను ఈ మధురానగర్ ఏరియా నుంచి బయట వెళ్తున్నాను. ఆ బైక్ ప్రాంతాల మీద ఈ బ్రిడ్జి మీద నుంచి ఒక బైక్ వెళ్తున్నారు. ఎవరన్నా బ్రిడ్జి మీద నుంచి నడిచి వెళ్తున్నారు. ఉదయం 10:30-11 దాటినట్లు ఉంది. మంచి ఎండ, అది మేళ కాబట్టి తెలిసినట్టుగా ఉన్నారని బయట చూశాను. నేను ఇంకెవరో గారు తల్లి గారు వండించగా జీవన్ రాయడం గారు అంటున్నాను. నిజంగా నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా తల్లి మరి ఎక్కడికైనా వెళ్ళుంటారేమో కానీ ఆ టైంలో ఎంత సమర్పణ కలిగిన తల్లి ప్రభువా ఇంత ఎండలో ఈ రీతిగా వెళ్తా ఉంది. నిజంగా ఇది దేవుని యొక్క ప్రేమే కదా, ఏదో ప్రాణానికి ప్రార్థన చేయటానికో లేక పోవటానికో అయి ఉండాలి. తర్వాత ఎప్పుడో ఒకసారి వారి దగ్గర ప్రస్తావించాను. నిజంగా అదుపెరగకుండా దేవుని కొరకు ప్రయాసపడినందువలన దేవుడు ఈరోజు ఈ చక్కని గృహాన్ని ఇచ్చినందుకు దేవుని ఇస్తూ ఉన్నాం. వెనకటికి ఒక కథ రీతిగా ఉంది కదా, ఒకడు చనిపోయాడట, పరలోకానికి వెళ్ళాడు. దేవదూత దగ్గరికి వెళ్ళాడు. దేవదూత అడిగారంట కదా, నేను ఒక్కడికి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నారంట. ఏంటంటే దేవదూత గారంటే, అయ్యా పరలోకం చూడటానికి నరకం చూడటానికి రెండింటికి ఒకసారి నీకు ఛాన్స్ ఇస్తాను, నీకు ఏది కావాలంటే అక్కడే ఉందో కానీ అని చెప్పి అన్నారంట. చనిపోయేది విశ్వాసే. అప్పుడు పరలోకం మొదటి చూపిస్తే అంతా చూస్తే కొంతమంది అక్కడ మోకరిస్తున్నారు, కొంతమంది స్తుతిస్తున్నారు, కొంతమంది ఆరాధిస్తున్నారు. అదంతా బంగారు వీధులు ఇవన్నీ చూశారంట. అంతా చూసిన తర్వాత నరకం కూడా ఒకసారి చూసి వస్తాను అన్నాడంట. సరే పదాన్ని దేవదూత నరకం యొక్క గుమ్మం వరకు వెళ్ళి నేను మాత్రం లోపలికి కాను, లోపలికి వెళ్ళని చెప్పి పంపించారంట. ఇదొకగా అక్కడ ఒక ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ అంటే ఇది ఒక కథసుమా దానంతా అదే తెలుసుకుందాక ఇక్కడ గబుక్కున లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించగానే అతన్ని ఎదుర్కోవడానికి ఒక గుర్రం మీద లూసిఫర్ రానే వచ్చాడు. స్వాగతం సుస్వాగతం అని పలికాడు. ఇతనికి ఆశ్చర్యం వేసింది. నరకం అంటే పాస్టర్లు అంతా ఏదేదో చెప్పారు భూలోకంలో, నేను ఏదేదో అనుకున్నాను, ఇంత ఘనస్వాగతం లభ్యమవుతుందా నరకంలో అనుకున్నారట. ఈలోగా అక్కడ అతని
కావలసినవన్నీ అనుభవించడానికి మొత్తం అతని ముందు ఉంచారట. బాగా అలంకరింపబడిన పరిస్థితుల్లో కొన్ని కనబడుతున్నాయంట అతనికి. ఇవన్నీ చూసి అనుకున్నాడు, కావాలంటే ఇది విదేశీ మఠం, ఏ దేశంకి కావాలంటే ఆ చేసుకోమన్నాడట. అలాగే ఇంకో చోటుకు వెళ్తే ఏది కావాలంటే అది తెలుసుకున్నాడట. ఏది కావాలి నీకు అనుభవించమన్నాడట. అందమైనవన్నీ చూపించాడట. అప్పుడు ఇతడు అనుకున్నాడు, నా జీవితంలో భూలోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది అనుభవించలేదు నేను, కనీసం ఇప్పుడైనా అనుభవిద్దాం. పరలోకానికి వెళ్తే అక్కడ భూలోకంలో చూసింది అక్కడ కూడా ఉంది, అక్కడ చప్పట్లు పడి పాటలు పడాలి, ఇక్కడ కూడా అదే కదా, అక్కడ కూడా ఎగిరికని చేసినట్టు చేశారు, ఇక్కడ కూడా అదే కదా. కాబట్టి నేను భూలోకంలో అనుభవించలేవన్నీ ఈ నరకంలో దాంట్లో కనబడుతున్నాయి. వాస్తవం లేదో అగ్ని ఉంటుంది, అలాగే అక్కడ గంధకం ఉంది, పురుగులు ఉన్నాయి, చీకటి ఉంది, పొగ ఉంది, ఇవన్నీ చెప్పారు కదా, అదంతా వట్టిదని చెప్పి ఇతను అనుకున్నాడు. ఈ రీతిగా లూసిఫర్ అన్ని అనుభవించి కావాల్సినవన్నీ పరిరక్షించేసరికి అన్ని అనుభవిస్తున్నాడట. చివరికి అంతా అయిపోయి ఇంకా ముందుకు పోదామని అనుభవించిన తర్వాత ముందుకు తీసుకువెళ్ళి ఒక భయంకరమైనటువంటి బాగా మండేటటువంటి అగ్నిమండలంలోకి నెట్టాడట. వెంటనే ఇది చాలా మోసం చేసావు నాన్నని అతడు అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. అప్పుడు వెంటనే అన్నట్టు లూసిఫర్, ఇప్పుడు తెలుసుకున్నావా నేను మోసగాడని? మీ పాస్టర్ ఎప్పుడు చెప్పలేదా నేను అపవాదినని, నేను మోసగాడని? మరి వాళ్ళు చెప్పిన మాటకి నువ్వు వేరేది చూపకుండా ఇక్కడికి వచ్చి నా మోసంలో ఎంత బాగా చిక్కుకుపోయావు అని చెప్పి నా నైజమే మోసం చేయటం అని చెప్పి అన్నాడట. అందమైనటువంటి పరలోక రాజ్యాన్ని తాను పోగొట్టుకున్నాయి. శ్రేష్టమైన ఆత్మీయ ఇంకా జీవించవలసిన పరిస్థితులు ఎంతో మంది నేడు పోగొట్టుకొని తాత్కాలికమైన సుఖాల వైపు మొగ్గు చూపి దాని వెనక పరుగులెత్తే వాళ్ళు కనబడుతున్నారు. నా ముగింపు మాటలో ఒకటే చెప్తున్నాను, నేను ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్న వాళ్ళారా తాత్కాలికమైనటువంటి లోక సుఖముల వెంట పరుగులెత్తకుండా నిత్యమైన సత్యమైన ఒక పరలోక గృహము అందమైన రీతిగా కట్టబడతా ఉంది. ఆ గృహానికి చేరాలంటే దాని కొరకు సిద్ధపాటు ఇక్కడే జరగాలి. ఒక వ్యక్తి ఇక్కడ సిద్ధపడకపోతే అక్కడ వెళ్ళడం సాధ్యపడేది కాదు. గత రాత్రి మా మీటింగ్ ఒకటి గులాబీ తోట ఏరియాలో జరిగితే మీటింగ్ అంతా అయితే నేను ఆ ఇంట్లో మాట్లాడతానికి ఇంకొక సేవకుడు కూడా ఉన్నారు నాతో. వారిని ప్రతి టైం పిలిచి మీతో కాసేపు మాట్లాడాలని రమ్మన్నారు. మీరు ఎవరంటే మేము మీలో మాస్టర్ ఎవరని అడిగాడు. నన్ను చూపించారు. మీరేం చేస్తారంటే మేము కూడా మాస్టర్లో ఉన్నారు, అయితే మీరే అన్నాను. పిలిపించారు. ముస్లిం సోదరుడు ఆయన అన్నాడంట కదా, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, ఆయన లోకానికి వచ్చిన రక్షకుడని పరిశుద్ధుడని నేను ఎరుగుతాను, మానవ జాతి వరకు రక్తం చెల్లించాడని కూడా నేను ఎరుగుతాను, పునరుద్ధానమై తిరిగి లేచాడని కూడా నేను ఎరుగుతాను, ఆయన తిరిగి రాబోతున్నాడని నేను ఎరుగుతాను అన్నీ చెప్పాడట. నా తల్లికి యేసు ప్రభు చాలా ఇష్టమని చెప్పాడు. తర్వాత మరి ఎందుకంటే ప్రభు సరిగ్గా రాకూడదంటే అన్నాడు కదా, ఏమిటి తప్పనిసరిగా నేను వస్తాను, కానీ మీ మధ్యనే కాదు నేను వచ్చేది, నేరుగా పరలోక రాజ్యానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. అదేమిటండి, మీరు ఈ లోకంలో రక్షించబడాలి, క్రీస్తుకు జీవితాన్ని సమర్పించాలి, బాప్తిస్వం పొందాలి, పరిశుద్ధతలో జీవించాలని ఆయన అన్నాడంటే కదా. ఆయన వచ్చినప్పుడు నేను ఒక్కసారి క్షమాపణ పెట్టుకుంటాను, ఆ మరుక్షణంలో నన్ను తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడట. ఇట్లాంటి ఊహ చాలా మందిలో ఉంది. జాగ్రత్త సుమా, పొరపడబోకండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తుకు జీవితంలో తామునిచ్చి ఒక నిత్య గృహాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి. దైవజనులు కేవలము ఈ గృహంతో ఏదో సంతృప్తి చెంది వాడు నిత్యం ఇదే అని చెప్పి ఎప్పుడూ అనుకోరు. వారి ఒకే గురి ఉంది, అదేమిటంటే ఇంతకంటే శ్రేష్టమైన ఒక భవనం సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన గృహం సిద్ధపరచబడుతుంది అనేటటువంటి ఒక నిరీక్షణతో దైవజనులు దైవ సేవకులు ముందుకు వెళ్తున్నారు. దాన్ని నివసించే దైవ బిడ్డలను దైవజనులను దేవుడు బహుగా దీవించి ఇద్దరు వర్ధన చేయాలని ఒక దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వాక్కు ముగిస్తున్నాను. దేవుడు దీవించుగాక.
మహిమ యేసయ్యా, నీకే మహిమ పడేస్తా. హల్లెలూయా. మాట తప్పడానికి నరుడు కాదు, అద్వితీయ సత్యదేవుడు కదా, వాగ్దానాలను నమ్మదగిన ఇచ్చిన మాట పుల్లు కూడా తగ్గిపోతున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దైవమా, నీకే మహిమ. పరమా తండ్రి, నీకే మహిమ. యేసు ప్రభువా, నీకే మహిమ. పరిశుద్ధాత్మా, నీకే మహిమ. త్రియేక దేవా, నీకే మహిమ. ప్రభువాని వందనాలు, చాలా ఎక్కువగా నుంచి చదువుతూ వందనాలు. ప్రభువాని వందనాలు. ఈ సమయంలో మనం ప్రభువా సెకండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయబడిన మందిరం కొరకు వందనాలు. దాన్ని తెరవబోతుండగా మీ ఆత్మతో ఆయన కార్యక్రమం కూడా జరిగించింది. ఆయన అది తెరవడానికి ఆహ్వానించబడిన దైవతం చేస్తుండగా క్షేమంగా తోడుకుంటాం. ఆ కార్యక్రమం అంతా మీ చేతులుగా వేస్తున్నాము, వేడుకుంటున్నాము. ఆయన అద్భుతాలు ఆ పట్టణం ఎలా ఉందో నాకు పేదవాడిని కుటుంబంలో విధమైన నా తల్లిదండ్రులు ఆశ్చర్యకరమైన ఈ కార్యాన్ని నా ప్రభు నా చేతులతో చేశారు. దీని అంతటి కారణం నాకు మనిషి మాతో సహకరించే సంఘాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. నేను అలాంటి సావకుండా ఉంటూ కొన్ని దైవజనులు దైవజనులు కలుసుకుంటానికి నాకు ఇంటికి వచ్చేది కాదు. వాళ్ళు కలుసుకోవాలి, వారితో కాన్ఫరెన్స్ తీసుకోవాలి అని ఆశతో ఉంటుందండి. కాదు ఈ పరిశీలనలో చాలా సహకరించారు. 5 మందిరాన్ని కలుపుకున్నాం. ఈ మంది విషయంలో దేవుడి బిడ్డలు ఎంతో సహకరించారు. మాట నిజంగా చెప్పాలండి, మందిరం ఆ ఖర్చు అంతా కూడా నేను ₹1 కూడా కట్టలేదు. నా చేతి దేవుడు నా సంఘ బిడ్డల ద్వారా కట్టించారు. ఇది చాలా ఆశ్చర్యం. గట్టిగా దేవుడికి నువ్వు నిలబడు, ఆ సంఘ బిడ్డలు ఆ ఒక గుప్పుడు నేను ఉంటాను. వాళ్ళు ఇచ్చింది నాకు యథార్థమైనట్టు నేను కట్టలేదు. నా బిడ్డలు నా సంఘ బిడ్డలు నన్ను ప్రేమించి వాళ్ళు ఇచ్చినప్పుడు ఖైదంతా అయితే దీనికి కట్టడానికి ఆ వ్యవస్థ మనిషి బిడ్డలు నాకు సంఘానికి ఇవాళ అది ఒక కుటుంబాన్ని ప్రభు కట్టించాడు. కార్మికులు చేస్తాడు, చాలా మందికి అన్ని పెట్టాడు. నాకు ప్రభు అన్నాడు, ఆ బిడ్డ ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ప్రారంభించు, అది తనతో నేను కట్టిస్తాను. నా రాజధాని సమస్యలు అతను ఈ యొక్క ఇదంతా ప్లాన్ చూడటానికి మొదటిగా అతను నాకు చెప్పాడు. అప్పుడు నేను కొన్ని మార్పులు తనతో చెప్పినప్పుడు అతను కూడా నాకు ఎక్కిపించి ఈ విధంగా కట్టడం జరిగింది. ఇంకా ఏ ఒక్క ఇతరు సలహాలు కానీ లేక సహవాసం, సంతోషం, సమాధానం ఈ గృహంలో, ఈ నూతన గృహంలో
ఈ గృహంలో నివసించేవారికి ఈ సమయంలో పాల్గొనేవారికి సదా తోడై ఉంటారు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. గృహం ఇంకా లోపల అందరి నివాసాలు సదా ఉంటారు.
ఈ మందిరం నిమిత్తమై రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రేమగల తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ ప్రజలు నీ ఎంతో ఆనందించినట్టు నీ వాక్యము చేత మొదట స్నానం చేయబడి మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు నిమిత్తమై స్తోత్రం. కొండ మీద కట్టబడిన పట్టణం అది మరుగై ఉండదని రాయబడినట్టు ఉన్నత స్థానంలో మీ అందరి ఆవరణాన్ని ఏర్పాటు చేశారు కనుక మీకు స్తోత్రం. ఏ విధము చేతనైనా ఈ పరిసర ప్రాంతాలకి మహిమకరంగా ఉన్నట్టు ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప ఆదరణ కలిగించారు. ప్రతి క్షణము నూతన ప్రకటన చేత నింపి బలపరచండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, ఈ ప్రాంతం మీద మీరు చూపిన అనుగ్రహం కోరుకుంటున్నాను. ఈ ప్రాంత వాసులు నేను సేవించడానికి అనుగ్రహించి ఈ మందిరం కొరకు మీకు కోట్ల స్తోత్రాలు తండ్రి. ఎవరిని బట్టి మనం చలిస్తున్నామో, బ్రతుకుతున్నామో, ఉనికి కలిగి ఉన్నామో, ఎవరు మనకి జీవము, ఊపిరి సమస్తం దయచేస్తున్నారో ఆయనకి చేతులు జోడించి నమస్కారాలు చేద్దాం. రెండు చేతులు జోడించి మనం నమస్కారం చేద్దాం. దేవుడిని మనం కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించి మంచి మందిరం కొరకు నమస్కారం. ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమై మనకున్నాం. ఆయన పాలిస్తున్న ప్రజలు ఆయన నా గొడవలు సమస్త మనకు ఆధారపుత్రులైన దేవుని చేతులు జోడించి ఆరాధించారు.
మీ అనుగ్రహం మా మీద ఎంతో అధికంగా ఉంది నాన్న. మాతోనే మీరు నివాసం చేయలేదు, ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు ప్రభు. మీకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. మిమ్మల్ని సేవించడమే మాకెంతో భాగ్యం. ఈ మందిరంలో ఉండి నీ జనులని సేవించడానికి దీన్ని ఆశీర్వదించినందుకు ఈ స్థలము అంతా మీరు ఆవరించుకుంటారు. ఇక్కడ చేయబడే ప్రార్థనల వైపు ఇక్కడికి వచ్చిన బైబిల్ తెరిచి చెప్తాం. రెండవ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాం. మొదటి నుంచి ఆలోచన. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండాను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకుడు అందులో ప్రవేశింపలేకుండాలి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరములని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించెను. రాజులు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను. లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుండని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలందరూ నిలిచుండగను. రాజులు జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యభాగం దావీదు రాసిన 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నీవుదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, పాపముగా ప్రమాణం చేయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతివగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ప్రభువు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించున్నాడు. వేషధారణము, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కూలిన వారై నిర్మలమైనటువంటి వాక్యముల పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైనటువంటి రాయకు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైనటువంటి రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి వాక్యం తీర్చు.
బంగారాజు గారి యొక్క ఆలయం ఎలా నిర్మించారో సాక్ష్యం చెప్తారు. అందరూ కూడా సాక్ష్యం కూడా ఇద్దాం. చెప్పవలసిన విషయాలు ఏమీ లేవు, కానీ నాకు తెలిసిన ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా బంగారాజు గారికి, అలాగే వారి సత్యమణి జీవనారాయణ గారికి ప్రభు ఇచ్చిన ఆలోచన, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ఇశ్రాయేలు కోసం మోషేకి దేవుడు ప్రయాణించినప్పుడు అది కట్టడానికి బెస్లేలుకి జ్ఞానం కూడా ఇచ్చాడు. నిజంగా వారిద్దరికి ఉన్న ఆలోచన బట్టి దేవుడు ఒక మంచి మేస్త్రిగా ఇచ్చాడు. దేవుడు ఇక్కడ ఉన్నారండి, కూర్చోండి, అందరూ చూస్తారు.